హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చి పులుసు. దానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు ఇలా స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి. కాలిన వంకాయని ఇట్లా ప్లేట్లోకి తీసుకొని పొట్టు తీయాలి. వంకాయల్ని తడిచేయి చేసుకొని ఇలా పొట్టు తీసుకోవాలి. వంకాయల్ని కాల్చుకొని ఇలా పొట్టు తీసుకున్నాక ఇలా గుజ్జులాగా చేసుకోవాలి. వంకాయ పచ్చి పులుసుకి పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాక ఈ వంకాయ గుజ్జుని దీంట్లో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో వేసుకున్నాక కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేసుకున్నాక వంకాయ పచ్చి పులుసు రెడీ అయింది. దీంట్లోకి ఉప్పు, కారం, కొంచెం బెల్లం వేసుకోవాలి. దీనికి తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు బాండీలో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు వేగాక ఎండుమిర్చి వేసుకోవాలి. వేగిన తాలింపుని పచ్చి పులుసులో వేసుకోవాలి. తాలింపు పచ్చి పులుసులో వేసుకున్నాక గుమగుమలాడే వంకాయ పచ్చి పులుసు రెడీ.